అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర్ర ఆయన చెవులలో చొచ్చాను. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. మన శ్రమలలో, బాధలలో, వేదనలో మనల్ని ఆదరించమని మన ఇంటిలో దేవునికి ప్రార్థన చేసుకుంటాం. అయితే దేవుని ఇంటిలో చేసే ప్రార్థన ఎంతో బలీయమైనది. దేవుని ఇల్లు అంటే దేవుని మందిరం. ఆ మందిరంలో మనము చేసే ప్రార్థనలను ఆయన ఆలకించి మనల్ని దీవించి ఆశీర్వదించి మన ఇంటికి పంపిస్తారు. అందుకే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ప్రభువా, మీ మందిరానికి మమ్మలను రప్పించి మా ప్రార్థనను ఆలకించి దీవించి పంపించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మేము ప్రార్థన చేసినప్పుడు ఆలకించే దేవుడునైనా, నీకు చెవులున్నాయి, ఆలకిస్తావు, కళ్ళున్నాయి, మా బాధలను చూస్తావు, మా శ్రమను చూస్తావు, ఆదరించడానికి నీకు చేతులున్నాయి కాబట్టి చేయి చాపి మమ్మల్ని లేపుతావు నాయనా. మీ మందిరానికి వచ్చి చేసే ప్రార్థనను పరలోకం నుండి మీరు అంగీకరించి ప్రభువా, ఆ మందిరంలో చేసే ప్రార్థనలన్నిటినీ దీవించి మమ్మల్ని ఆశీర్వదిస్తావని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ప్రతి ఆదివారము మీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ నాయనా నీ యొక్క జవాబులు పొందుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి. అలాగే మా ఇంటిలో చేస్తున్నటువంటి, మా గృహాల్లో చేస్తున్నటువంటి ప్రార్థనలు కూడా అంగీకరించమని, మరి ముఖ్యంగా మీ మందిరానికి వచ్చే చేసే ప్రార్థనలకు నీ అభిషేకం దయచేసి దీవించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరము.